విజయనగరం జిల్లా కేంద్రంలోని స్థానిక కేఎల్పురం కమ్యూనిటీ హాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని ముస్లిం మత పెద్దలతో కలిసి సమాజ్ నిర్వహించారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో మమేకమయ్యేందుకు ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. సోదరతత్వం అలవాటు చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని వెల్లడించారు. భావితరాలను కూడా అదే భావంతో మనం తీసుకెళ్ళాలి. ప్రపంచం ఏదైనా అవునండి, విజయనగరం జిల్లాలో మనందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. పేదరిక నిర్మూలన కోసం మనం పనిచేస్తాం. ఏది చేయాలన్నా కూడా మేము ఇద్దరం కూడా ఇక్కడే ఉన్నాం. ఖచ్చితంగా సోదరులు అన్నట్టుగా పెద్ద ధైర్యంగా అన్నట్టుగా ఉద్యోగం ఇచ్చి కానీ లేదా స్వయం ఉపాధి కానీ మనం ఏదైనా చేయాలంటే దాన్ని కూడా కార్యరూపం చేస్తాం. డాక్టర్ గారి ఇందాక నేను మాట్లాడాను, దానికి కొన్ని ఫండ్స్ ఏమున్నాయి, దాని గురించి ఎలా మనం ట్యాప్ చేయాలని కూడా నేను మాట్లాడాను. ఆయన కూడా కొంత డైరెక్షన్ ఇచ్చారు. సో డెఫినెట్గా మన మైనార్టీ అభ్యర్థన కోసం లేదా ఉద్యోగాల కోసం కూడా మనం మంచి లీడర్షిప్ మీరు ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు జనరల్గా ఈ రోజు ఉన్నటువంటి నాయకత్వంలో చాలా మంది మాకేం చేస్తారనే భావన ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ముందు నడిపిస్తున్న వ్యక్తులు మా వాళ్ళకి ఏదైనా చేయండి, మా ప్రాంతానికి ఏదైనా చేయమని చెప్తున్నటువంటి వ్యక్తులు. సో ఖచ్చితంగా అలాంటి నాయకత్వం మీరు ఉన్నప్పుడు మేము చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. మీ అందరూ కూడా మీకు సహకరిస్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎంతో పవిత్రంగా భావిస్తున్న ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ కూడా పిల్లలతో కూడా మీరు చేస్తూ ఒక మంచి అనేది పెంచడానికి, సమాజంలోనే ఒక ఔన్నత్యాన్ని తీసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఈ పవిత్రమైన రంజాన్ నెలలో ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకోవడం చాలా సంతోషం.